హాయ్, హలో, వెల్కమ్ టు సీక్రెట్ థాట్స్. అమ్మా ఎవరమ్మా నువ్వు? ఉన్నావా పోయినవారా? ఎక్కడికి వెళ్ళావు? ఏం జరుగుతుంది? అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? 3 నెలలు అవుతుంది వీడియోస్ పెట్టక. యా, ఐ నో. అంత బిల్డప్ ఇస్తావేంద్రా? యా అయినో అంటే ఏంది? అసలు ఏడికైనా ఏమైంది చెప్పు. మనం చెప్పుకున్నా వినేంత ఓపిక వాళ్ళకు ఉండదులే కానీ స్టార్ట్ చేస్తున్నాం. విను. ఏం స్టార్ట్ చేస్తున్నావు? ఇందాక జాక్ మూవీ చూసా. ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది, చెప్పడానికి వచ్చేసా. అవునా? ఓకే చెప్పు. జాక్ నన్ను చేసింది జేకే. అంత ఘోరమైన ఎక్స్పీరియన్సా? మామూలు కాదు. మనకు నిన్నమన్నే అనుకుంటా ఓటీటీలో వచ్చింది స్పై అని దింపేసిర్రు. 1 year బ్యాక్ రిలీజ్ అయిన కళాఖండాన్ని నేను మొన్న దింపిర్రు. తను చూసి తట్టుకునే లోపు, గుండెని రాయి చేసుకునే లోపు ఇది డైరెక్ట్ థియేటర్లో దింపిర్రు. సేమ్ యాసిస్, దానికి దీనికి ఏం తేడా లేదు. అంటే అర్థం కాలే, దేని గురించి మాట్లాడుతున్నావు? అదేరా, ఏజెంట్ మూవీ వచ్చింది కదా, అది 1 year బ్యాక్ రిలీజ్ అయింది. అండ్ నిన్న మొన్ననే మన ఓటీటీలో కూడా వచ్చేసింది. ఆ కళాఖండాన్ని ప్రజలందరూ చూసి బాగా ఆస్వాదిస్తున్నారు. మనం కూడా దింపిరు వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాతోటి మళ్ళీ ఒక పెద్ద దింపేసారు మన టిల్లు అన్న. ఆహా, అంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ తన ప్రీవియస్ క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదంటున్నావా? రాలేదు. ఆ ఇంపాక్ట్ అసలు ఇప్పటింతలో ఓనే పోదు. ఒక 2-3 ఫిల్మ్స్ దాకా పడుతుండొచ్చు మేబీ. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేంజ్ చేస్తే కానీ పోదు. అంటే కొంచెం రా అండ్ రస్టిక్ ఆ టైప్లో వెళ్తే పోవచ్చు మేబీ. ఛాన్సెస్ 50-50. కానీ ఇప్పుడు అంతలో అయితే అస్సలు పోదు. అప్పట్లో విజయ్ దేవరకొండ గారికి ఎట్లనో, అంటే తన వాయిస్ మోడ్యులేషన్ ఇప్పటి కూడా కొంచెం నెగిటివిటీగానే స్ప్రెడ్ అవుతుంది. సేమ్ అప్పటి నుంచి ఇంకా బయటికి రాలేదని అర్జున్ రెడ్డి నుంచి. అలాగే మన టిల్లు కూడా ఆ టిల్లు క్యారెక్టర్లోనే తిరుగుతా ఈ జాక్ సినిమాలకు కూడా వచ్చిపోయిండు. అట్లా వచ్చిపోతాడు, చాలాసార్లు వచ్చిపోతాడు. అట్లట్లేం కాదు. అండ్ ఈ జాక్లో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు డైలాగ్సే కొంచెం ఇంప్రెసింగ్ అనిపిస్తాయి, బట్ నాట్ వెరీ మచ్ ఇంప్రెస్. అసలు ఈ సినిమా ఎందుకు తీసిరు? బొమ్మరిల్ భాస్కర్ అయినా తీసింది అని డౌట్ కూడా ఉంది నాకు. నీకు నచ్చుతుందో కానీ నాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కూడా నాకు నచ్చుతుంది మూవీ. ఐ లైక్ దట్ మూవీ. అంటే కొంచెం ఫ్రెష్ తనం ఉన్నట్టు నాకు అనిపించింది. అందరికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, కానీ నాకైతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నచ్చింది నాకైతే. అండ్ బొమ్మరిల్లి అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్. ఈ మూవీలో యాక్టర్స్ వైష్ణవి అసలు స్కోపే లేదు క్యారెక్టర్కి, అయినా సరే అనవసరంగా తీసుకురు. స్కోప్ లేదు అండ్ యాక్టింగ్ కూడా అంతేం అనిపించలేదు. ఉన్నంతలో బాగానే చేసింది. ఏమో నాకైతే అంతేం అనిపించలేదు. ఇంకా మన సిద్ధు అన్న అయితే అసలే చెప్పినా కదా, మొత్తం టిల్లుయే ఆ టైపే వస్తున్నాయి చాలా వరకు డైలాగ్స్. అండ్ విఎఫ్ఎక్స్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచిది. మస్తు ఘోరంగా ఉన్నాయి, మొత్తం గ్రీన్ స్క్రీన్ అని తెలిసిపోతుంది. అంతే, ఏం లేదు మూవీ గురించి మాట్లాడుకోవడానికి. ఆ బీజిఎమ్స్, ఆ మ్యూజిక్, సాంగ్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. ప్లేస్మెంట్స్ కూడా దారుణంగా ఉన్నాయి. ఓకే, అయితే మూవీకి రేటింగ్ ఏమని ఇస్తున్నా? గీటింగ్లు మన వాళ్ళు కాదులే కానీ, ఇంకా సిద్ధు అన్న ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటే తన కెరీర్ కూడా ట్రాక్ కోల్పోయేటట్టే ఉంది. ఇంకేమో చూడాలి. ఓకే ఓకే గైస్, మా వానికి ఇట్లా అనిపించింది, మీకు ఎట్లా అనిపించింది? ఇది మా ఒపీనియన్ మాత్రమే, నాట్ రివ్యూ. అండ్ రివ్యూగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒపీనియన్. నేను ఒకటి చెప్తాను కాబట్టి ఒక ఒపీనియన్ ఇది, అంతే. దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ అవుతుంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.